హాయ్ అండి. మీరెప్పుడైనా మామిడికాయ పచ్చడి మీద నూనె ఉంటది గదండీ పైన. ఆ నూనె మేము చిన్నప్పుడండి మా అక్క, నేను దోసల మీద వేసుకొని, కాల్చుకొని తినేవాళ్ళమండి. అయితే నేను ఇది అప్పుడప్పుడు చేస్తూ ఉంటానండి. మ్యాంగో పచ్చడి ఇంట్లో ఉన్నప్పుడు. అది ఇడ్లీ పిండి దోస అండి ఇది. ఇంట్లో సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్‌కి పిల్లలకి పెట్టడానికి ఏమీ లేవని ఇడ్లీ పిండి ఉంటే దాని మీద ఆ ఆయిల్ కొంచెం వేసి ఇలా కాల్చానండి. ఇడ్లీ పిండి ఉట్టి ఇడ్లీ పిండి అండి. దీనిలో నేను ఏమీ యాడ్ చేయలేదు స్పైసెస్ అయి కానీ. ఇలా కాల్చి ద్రాక్ష ఉంటే జ్యూస్ వేసి ఇచ్చానండి. మా పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు, తిన్నారు. మనం ఎవరైనా ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఉట్టి చేతులతో వెళ్ళకూడదు అని పెద్దలు చెబుతూ ఉంటారు. అవును కదండి, నిజమే. ఎవరి ఇంటికి వెళ్ళినా కానీ కాయలో పళ్ళో స్వీట్సో పువ్వులో తీసుకొని వెళ్ళాలి. అలాగా మన సాంప్రదాయంలో అలవాటైపోయింది. అలాగే ఎందుకు అలా వెళ్ళాలి అంటే గాలిలో కొన్ని శక్తులు అనేవి ఉంటాయంటండి. ప్రేతాలు, భూతాలు, దెయ్యాలు, నెగిటివ్ ఎనర్జీ ఇలాంటివి మన ఎమ్మట వస్తాయంట. అలా పూలు కాయలు తీసుకొని మనం వెళ్ళిన వాళ్ళ ఇంట్లో ఇచ్చినట్లయితే అవి వాళ్ళకి రాకుండా ఉంటాయి అనేది ఒక నమ్మకం. అంతేకాకుండా ఆ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటుందంట. అది మన వెంట వచ్చిద్దంట. ఎలాగా అంటే వాళ్ళ ఇంట్లో మనం అన్నం తిని ఏమన్నా తిన్నప్పుడు మన వెంట వచ్చిద్దంట. అలా రాకుండా ఉండాలి అంటే ఆ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకి డబ్బులు ఇచ్చి రావడం వల్ల ఆ ఎనర్జీ మనతో రాకుండా ఉంటుంది. మంగళవారం రోజు ఏ పనైనా సరే స్టార్ట్ చేయకూడదు అంటారు, అంటే ప్రారంభించకూడదు అంటారు కదండి. అయితే కొన్ని పనులు మంగళవారం చేయకూడదండి, అది నిజమే. ఏం పనులు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒంట్లో బాగోలేదు, హాస్పిటల్కి వెళ్ళాలి చూయించుకోవడానికి, అలా వెళ్ళకూడదు. మంగళవారం డబ్బులు ఇవ్వడం చేయొచ్చు, తీసుకోవటము చేయొచ్చు. అంటే మనము ఎవరికైనా అప్పు ఉన్నామనుకోండి, ఆ అప్పు మంగళవారం రోజు తీర్చేయచ్చు. ఇలాగే మంగళవారం రోజు బంగారం కొనటానికి కూడా వెళ్ళొచ్చు. మంగళవారం రోజు షాపింగ్ చేయడానికి కూడా వెళ్ళొచ్చు. అంటే మంగళవారం ఎందుకు చేయొద్దు అంటారంటే, చేసిన పని రిపీట్ అయ్యిద్ది అనే ఉద్దేశంతో చేయొద్దు అంటారు. అయితే కొన్ని పనులు చేసుకోవచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పినవి. ఈరోజు మీ అందరిని నేను ఒక పొడుపు కథ అడుగుతాను. అదేంటంటే, నేను గడ్డి తినను, కుడితి తాగను, రోజు ఒక కుండ నిండుగా పాలైతే ఇస్తాను. ఎవరిని? నేనెవరిని? ఈ పొడుపు కథకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.